దశాబ్దాలుగా సాగు తాగునీటి కోసం అల్లాడిన ఉమ్మడి ప్రకాశం జిల్లా కరువు ప్రాంత ప్రజల కళ త్వరలోనే సాకారం కానుంది. ఆ ప్రాంతానికి సాగు తాగునీరు ఇచ్చేందుకు చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం చివరి దశకు చేరింది. ఆగస్టు చివరి వారంలో ట్రయల్ రన్ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో వెలిగొండ సొరంగంలో జరుగుతున్న పనులపై మంత్రి నిమ్మల రామానాయుడుతో మా ప్రతినిధి సాయి కృష్ణ ముఖాముఖి. అత్యంత దుర్భిక్ష ప్రాంతానికి సాగు తాగునీటి కోసం అనాదిగా అలమటించిన ప్రజల కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం భగీరథ ప్రయత్నం ఫలించబోతున్నాయి. ఆ క్షణాలు వచ్చేసాయి. ప్రస్తుతం మనం వెలిగొండ ప్రాజెక్టు సొరంగాల్లో ఉన్నాం, టన్నెల్ 2లో ఉన్నాం. ఈ నెల 22న ట్రయల్ రన్ నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. మిగిలి ఉన్న పనులు రాత్రి పగలు తేడా లేకుండా సాగుతున్నాయి. ప్రస్తుతం ఈ టన్నెల్ 2లో ఎలా జరుగుతున్నాయి పనులు, అప్పటి వరకు ఈ నెలాఖరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని ప్రారంభించేందుకు చేస్తున్న ఏర్పాట్లు పరిశీలించేందుకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు మార్కాపురం జిల్లా చెందిన ఎమ్మెల్యేలతో ఆయన కలిసి వచ్చారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ప్రభుత్వం చేస్తున్న కృషి ఇంక ఫలించబోతుంది, దీని మీద మీరేమంటారు? వెలిగొండ అంటే కరువు ప్లస్ ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి ప్రాంతం. ఇటువంటి ప్రాంతానికి సాగునీరు త్రాగునీరు ఇవ్వాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 1996లో ఆయన పునాది రాయి వేస్తే మొన్న 24లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరిగినటువంటి రివ్యూలో 3 దశాబ్దాలు దాటినా కూడా నేను పునాది వేసినటువంటి ఆ వెలిగొండ ఇప్పటికీ పూర్తి కాలేదు అనేటువంటి ఆవేదన ఆయనలో స్పష్టంగా మేము చూడడం జరిగింది. ఆ రోజు ఆయన చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే 2026 ఆగస్టు కల్లా ఆ వెలిగొండ ఫస్ట్ ఫేజ్ పూర్తి చేసి ఆ యొక్క ఫ్లోరైడ్ బాధిత జిల్లాకు త్రాగునీరు సాగునీరు ఇవ్వాలని ఆయన ఒక లక్ష్యం పెట్టారు. ఆ లక్ష్యానికి అనుగుణంగానే అంటే 5 సంవత్సరాల గత వైసీపీ పాలనలో జరగనటువంటి పనుల్ని ఈవేళ మొదటి 2 నెలల్లోనే ఈరోజు రాత్రి బవళ్ళు కూడా కష్టపడి ఈవేళ పనిచేస్తున్న వాటి ఏజెన్సీలు కానీ అధికారులు కానీ అందరం కూడా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు? ఏ పనులు మీరు పూర్తి చేశారు? టన్నెల్ 2లో ఉన్నాం. ఇటువంటి టన్నెల్లోకి నీరు రావాలంటే ముందు కృష్ణానది నుంచి హెడ్ వర్క్స్ ఏవైతే గేట్స్ ఉన్నాయో ఆ పనులు పూర్తవ్వాలి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. మొన్న 2026 మే నెలకి హెడ్ వర్క్స్కి ఉన్నటువంటి వింగ్స్, అదేవిధంగా వాల్స్, ఇవన్నీ కూడా డోర్స్ మనం మేము కంప్లీట్ చేసుకోగలిగాం. ఆ హెడ్ వర్క్స్ అయిన తర్వాత టన్నెల్ 1 అండ్ టన్నెల్ 2లోకి వాటర్ వస్తుంది. 11,000 క్యూసెక్లు రావాలి. ఈ టన్నెల్ 2కి సంబంధించి మేము అధికారంలోకి వచ్చే సమయానికి 7 కిలోమీటర్ల లైనింగ్ ఉంది. 11 కిలోమీటర్ల లైనింగ్ చేయడానికి 7-8 సంవత్సరాలు పట్టింది. అటువంటిది బ్యాలెన్స్ 7 కిలోమీటర్ల లైనింగ్ని మేము 20 నెలల్లోనే 7 కిలోమీటర్లు లైనింగ్ పూర్తి చేస్తాం. ఈ రోజుకు చూస్తే ఇంకా 151 మీటర్లు ఉంది. ఇంకొక వారం 10 రోజులు ఆ 151 మీటర్లు కూడా కంప్లీట్ చేయబోతూ ఉన్నాం. దగ్గర 5 కిలోమీటర్ల బెంచింగ్ ఉంది. ఈ 2 ఏళ్లలోనే 5 కిలోమీటర్ల బెంచింగ్ను కూడా మనం పూర్తి చేయడం జరిగింది. మీరే చూశారు. ఇప్పుడు ఈ టీబీఎంని తీయకుండా ఒక చుక్క నీరు కాదు, ఒక చేమ కూడా అవతల నుంచి అవతలకు పోదు. మరి ఆయన జాతికి అంకితం పూర్తి అయిపోయిందని ప్రాజెక్టు అని దగా మోసం ఎంత చేశాడో టీబీఎంఏ తెలుస్తుంది. 175 మీటర్ల లెంగ్త్ ఉంది, 10 మీటర్ల వ్యాసం ఉంది, 1900 టన్నుల ఐరన్ ఉంది. అంటే ఇటువంటి వాటిని ఎదుర్కొని ఆ 1900 టన్నుల ఐరన్లు ఇప్పటికి 1500 క్లియర్ చేశాం. ఇంకా 400 టన్నులు ఉంది. దశాబ్దాల కళ నెరవేరబోతుందని ఈ మార్కాపురం ప్రాంత వాసులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని లక్షల ఎకరాలకు నీరిస్తారు? ఎంతమంది తాగునీరు అందుతుంది? ఆ నీరంతా ఎంత టీఎంసీల పరిమాణంలో మీరు నిల్వ చేయబోతున్నారు? మనం వెలిగొండ 4,25,000 ఎకరాలకి సాగునీరు, 25 లక్షల మంది ప్రజలకి త్రాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు ఇవాళ వెలిగొండ ప్రాజెక్టు. టన్నెల్ 1 అండ్ టన్నెల్ 2 11,000 క్యూసెక్ల సామర్థ్యం అనేటువంటి టన్నెల్స్. అంటే రోజుకి 1 టీఎంసీ నీరు. ఈ టన్నెల్స్ని దాటుకుని ఇప్పుడే ఫీడర్ కెనాల్ ఉంటుంది, అది 21 కిలోమీటర్. ఆ ఫీడర్ కెనాల్ కూడా మేము అధికారంలోకి వచ్చినప్పుడు చూస్తే పెద్ద పెద్ద బొక్కలు పడి ఉన్నాయి.
ఒక 50-60 క్యూసిక్కులు నీరు వస్తే గళ్ళు పడి ఊళ్ళ మీదకి పోయింది నీరు, వర్షపు నీరుకి. మరి 11,000 1 టీఎంసీ నీరు వస్తే అసలు ఒక ముందుకెళ్లే పరిస్థితి లేదు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు 460 కోట్ల రూపాయలు పెట్టి మొన్న జనవరిలో శంకుస్థాపన చేసి ఆల్రెడీ 6 నెలల్లో సీసీ వాళ్ళు లైనింగ్ కూడా పూర్తి చేయడం జరిగింది. ఏ ప్రాజెక్టుకైనా నిర్వాసితులు అనేది, భూములు ఇచ్చిన వారు, ఇల్లు కోల్పోయేవారు అనేది వాళ్ళు చేసే త్యాగం వెలకట్టలేంది. ఈ వెలుగొండలో కూడా 11 గ్రామాల ప్రజలు ఇల్లులు ఖాళీ చేసి వాళ్ళు బయటికి రావాల్సిన పరిస్థితి. వాళ్ళ నిర్వాసితుల కోసం, ఇంకా మిగిలిన వాళ్ళ కోసం ఎప్పటిలోగా చెల్లింపులు చేయబోతున్నారు పరిహారం. 900 కోట్ల రూపాయల్లో ఒక నయా పైసా కూడా 5 సంవత్సరాల్లో నిర్వాసితులకి ఇవ్వడానికి మనసు రానిటువంటి వ్యక్తి ఈరోజు ఈ రాష్ట్రాల్లో ఒక ముఖ్యమంత్రిగా పనిచేశాడు, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు అని అంటే అటువంటి హ్యూమన్ మానవత్వం లేనిటువంటి వ్యక్తి ఈవేళ జగన్ అనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఈవేళ ఫేడర్ కెనాల్ దాటి నల్లమల సాగర్లో నీటిని రిజర్వ్ చేయాలి. నల్లమల సాగర్లో నీటిని రిజర్వాయర్ చేయాలంటే ఆ రిజర్వాయర్లో ఉన్నారు ఈవేళ 7,321 ఫ్యామిలీస్ ఉన్నాయి అక్కడ. ఆ ఫ్యామిలీస్కి మనం 900 కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళని కాలనీలోకి ఓటీఎస్లో పంపిస్తేనే అక్కడ నీళ్లు నింపగలుగుతాం. అందుకే ఈ కూటమి ప్రభుత్వం 318 కోట్ల రూపాయలు మొన్న మీరు చూశారు చంద్రబాబు నాయుడు గారి యొక్క చేతుల మీదుగా వాళ్ళకి అందజేశాం. మిగిలినటువంటి 600 కోట్ల రూపాయలు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో మాట్లాడారు. ఏం చేస్తారో మాకు తెలియదు. ఈ వారంలోనే మరొక 300 కోట్లు 2వ విడత విడుదల చేయండి. రేపు నీళ్లు ఇచ్చే లోపుగా 3వ విడత కూడా మొత్తం 900 కోట్ల రూపాయలు ఆ నిర్వాసితులకు ఇచ్చిన తర్వాతే మనం నీళ్లు విడుదల చేయాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పారని అంటే నిర్వాసితుల పట్ల ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఒక నిదర్శనం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. ఇప్పుడు ప్రారంభించబోతున్నారు పనులు, ముగింపు ఎప్పుడు జరగబోతుంది? మాకు ఇంకా 151 మీటర్ల లైనింగ్ ఉంది. అదేవిధంగా టీబీఎం ఇంకా 400 టన్నుల టీబీఎం అని క్లిష్టమైనటువంటి హెడ్ని తొలగించేటువంటి పని ఉంది. ఇప్పుడు ఈ 2 కూడా తొలగించిన తర్వాత ఇక్కడ అన్నీ కూడా నీళ్లు వదలాలంటే కనుక కేబుల్స్ ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి, గాంట్రీస్ ఉన్నాయి. వాటిని కూడా బయటికి తీయాలంటే కొన్ని ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. అంచేత ఏది అవసరమో చూసే ప్రయారిటీలో అవి ముందు వెలికి తీసి ఆ వాటర్ని ఈ నెలాఖరికల్లా రిలీజ్ చేయాలనేటువంటి లక్ష్యం పెట్టుకున్నాం. ఆ లక్ష్యానికి అనుగుణంగానే పనులు జరుగుతూ ఉన్నాయి. ఇది మంత్రి రామానాయుడు వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి చెప్తున్న వివరాలు. మొత్తం అత్యంత కష్టమైన పని 2 ఏళ్లలో వెలుగొండలో పూర్తి చేశాం. త్వరలోనే ఈ కరువు ప్రాంతానికి నీళ్లు ఇవ్వబోతున్నామని ఆయన స్పష్టం చేస్తున్నారు. వెలుగొండ ప్రాజెక్టు నుంచి కెమెరామెన్ MSNతో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.